అందరికీ వందనములు. దేవుని నామ స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము నిన్ను తలగా ఉంచేదను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ నీవు అనుసరించిన యెడల నిన్ను తలగా నియమించబడించును కానీ తోగ్గా నియమించను. నిన్ను పైవాడిగా ఉంచుదును కానీ క్రిందివాడిగా ఉంచను అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. నీ దేవుని ఆజ్ఞ విన్నట్లయితే పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. నీవు నీ దేవుని ఆజ్ఞలను విన్నట్లయితే పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడిగా ఉండవు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు తలగా ఉంటారు కానీ తోగ్గా ఉండరు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నాడు ఇశ్రాయేలుని. ఈ వాగ్దానము ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. దేవుడైన యెహోవా మోషేకి చెప్తే మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు ఈ ఆజ్ఞలను. ఏమని? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలంటిని అనుసరించిన యెడల నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను. తలగా నియమిస్తాను కానీ తోగ్గా నియమించను అని మాట్లాడుతున్నాడు. పైవాడిగా ఉండు కానీ క్రిందివాడివిగా ఉండవు అని మాట్లాడుతున్నారు. రక్షింపబడిన మన జీవితంలో సాతానికి అధికారం ఉండదు. మనల్ని యేసయ్య బిడ్డలము, సాతానికి ఎలాంటి అధికారం ఉండదు. మనం దేవుని బిడ్డలము. నీవు ఎప్పుడు తక్కువగా ఉండవు. ఎప్పుడు నిన్ను తక్కువగా చేయడు దేవుడు. తోగ్గా ఉంచడు, తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు. ఎందుకంటే మనము రక్షింపబడిన మనము సాతాను బిడ్డలం కాదు, దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనల్ని ఎప్పుడు తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచరు. నీవు ఎల్లప్పుడూ తక్కువగా ఉండవు కానీ పైవానిగా ఉంటావు కానీ క్రిందివానిగా ఉండవు. నువ్వు ఎల్లప్పుడూ పైవానిగానే ఉంచుతాడు దేవుడు, క్రిందివానిగా ఉండడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు యేసయ్య. ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు యేసయ్య. అందుకని వాళ్ళ కోసం ఈ వాగ్దానాన్ని మాట్లాడారు. ఏమని మాట్లాడారు వాగ్దానం? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న యెడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోగ్గా నియమించడు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నింటిని అనుసరించిన యెడల తలగా నియమిస్తాడు కానీ తోగ్గా నియమించడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఈ వాగ్దానము ఎందుకు యెహోవా దేవుడు మాట్లాడారంటే ఇశ్రాయేల్ దేశానికి ఇరువైపులా చుట్టువైపులా కూడా అన్ని దేశాలు ఉండేవి. అన్ని దేశాలు ఇశ్రాయేల్ మీదకి దండెత్తు ఉండేవారు. యెహోవా దేవుడు వారిని కాపాడి వారిని హెచ్చిస్తూ ఉండేవాడు ఇశ్రాయేలుని. అప్పుడు ఆ సందర్భంలో ఈ వాగ్దానాన్ని వాళ్ళకి ఇశ్రాయేలులకి యెహోవా దేవుడు ఇవ్వటం జరిగింది. ఏమని ఇవ్వటం జరిగింది? నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను, తర్వాత పైవాడివిగా ఉండు కానీ కిందివాడివిగా ఉండవు అని ఇశ్రాయేలుతో ఈ వాగ్దానం యెహోవా దేవుడు చేయటం జరిగింది. మనం కూడా ఇప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు మనం కనుక మన దేవుడైన యెహోవా చెప్పిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఉన్నట్లయితే మనల్ని భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే హెచ్చించును. అప్పుడు ఆ వాగ్దానం చేసిన దేవుడు ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానం మనకు కూడా అన్వయిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం ఏంటి? సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించదును. సో ఇక్కడ మనల్ని దేవుడు తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అని మాట్లాడుతున్నారు. తర్వాత నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. మన ఎదుట ఎవరైనా శత్రువులు మన మీదకి వస్తే వాడిని ఒక దారిని వస్తే 7 దారులని వాళ్ళని పారిపోయేలాగా చేస్తాడు యెహోవా దేవుడు శత్రువులని. ఎందుకు? మనం ఆయన ఆజ్ఞలను అనుసరించాం కాబట్టి. మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే మనకి ఈ దీవెనలన్నీ వస్తాయి. నీ గర్భఫలం విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ
నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఎప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించినట్లయితే నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిని కలుగు చేయను, సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము రాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ఏమి ధననిధిని తెరుస్తాడు? ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి మన అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనము ఆయన ఆజ్ఞలను విని, ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ మన మీదకి ప్రాప్తించును. ఓకే, సో ఈ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. అప్పుడు నిన్ను సమస్త జనులందరికంటే హెచ్చించును, భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చించును. అంతేకాకుండా నీవు అనేకులకు అప్పిచ్చెదవు. మంచి ధననిధిని తెరిచినప్పుడు మనకి డబ్బులు అనేవి విరివిగా రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇతరులకి అప్పు ఇస్తాము. అప్పిచ్చేదివి కానీ అప్పు చేయవు. నీవు యెహోవా తన ఆకాశమందున్న ధననిధిని తెరిచినప్పుడు మనము ఆశీర్వదించబడి ఒకరికి అప్పిస్తాం, కానీ మనం అప్పు చేయము. ఎప్పుడు మనము నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు మాత్రం ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తించును. నేను కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అన్ని దేవతలకు చేయకుండా ఉన్నట్లయితే మిమ్మల్ని తలగా ఉంచుతాను, కానీ యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోగ్గా నియమించడు. ఎప్పుడైతే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి తలగా ఉంచుతాడు, కానీ తోగ్గా ఉంచడు. మనల్ని ఎప్పుడు తన తలగానే ఉంచుతాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఉన్నతమైనది మనకి యెహోవా దేవుడు అనుగ్రహిస్తారు. సమస్త జనుల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదును అని చెప్తున్నాడు. సో ఈ రాత్రికాల సమయంలో మనము ఈ యొక్క ఘనత, ఈ యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ముందు మనం యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చించును. అంతేకాకుండా తలగా నియమిస్తాడు, కానీ తోగ్గా మనల్ని నియమించడు. తలగా నియమించబడాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య మాటలు వినాలి, యేసయ్య ఆజ్ఞలను గైకొనాలి, యేసయ్య బాటలో మనం నడవాలి, యేసయ్యలో ఎంపిక చేయబడిన బిడ్డలుగా మనం ఉండాలి. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న దేశాలకు బానిస కాకుండా ఎలా ఇశ్రాయేలు దేశాన్ని కాపాడాడో అట్టి రీతిగా మనల్ని కూడా ఈ లోకంలో మనం అన్ని జనుల మధ్యలో దేవుని మహిమ కారణంగా మనల్ని అభివృద్ధి చేస్తారు, ఆశీర్వదిస్తారు. మనల్ని అప్పిచ్చే వాళ్ళుగా చేస్తారు, కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా చేయరు. ఎందువలన మనం దేవునైన యెహోవాని ఆజ్ఞలను గైకొన్నాం కనుక మనకి ఆశీర్వాదాలన్నీ ఇస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగల కన్మైన యేసురాజుని పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మీరు మాట్లాడిన వాక్యంగా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. 19 నెలల పడి ఆశీర్వదించి నూరంతులుగా ఫలించినట్లు సహాయం చేయండి. మేము నీ ఆజ్ఞలను, నీ మాటలను శ్రద్ధగా విని నీ ఆజ్ఞలను గైకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చించదన్నావు తండ్రి. తలగా నియమిస్తాను కానీ తోగ్గా నియమించనన్నావు ప్రభా. పైనుండి వారిగా చేస్తాను కానీ క్రింద ఉన్న వారిగా చేయనన్నావు తండ్రి. ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకునేటట్టు సహాయం చేయ ప్రభా. నువ్వు నీ ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఆకాశం ముందున్న గొప్ప ధన్యదిని తెరిచి మమ్మల్ని అప్పిచ్చి వారిగా చేస్తా అన్నావు ప్రభా. అప్పు తీసుకునే వారిగా చేయనున్నావు తండ్రి. అయా నీ దీవెనలు మేము ఈ రాత్రికాల సమయంలో పొందినట్లు మీ కృపా బాహుళ్యం బట్టి మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో నడిపించమని మా ప్రార్థనను మా ప్రభును ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.